హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ కోసం నేను ముందే పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు బీరకాయల్ని ఇట్లా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 5 to 10 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు 2 ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నా దగ్గర ఆవాలు జీలకర్ర వేసే క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేయండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేయండి. వేసిన తర్వాత పెసరపప్పును కూడా వేసి ఒక 5 minutes మగ్గనివ్వండి. 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes సిమ్లోనే ఉడకనివ్వండి. కర్రీ